చరిత్ర కలిగిన ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో నిక్షిప్తం చేయడం వెనకాల దేవుడికి ఉన్న ఆలోచనలు, ఉద్దేశాలు మనం ఆలోచిస్తే ప్రతి పరిస్థితిని మనం విశ్లేషించగలిగితే మన బ్రతుకులు బాగుంటాయి, మన జీవితాలు బాగుంటాయి. ఈరోజు చూడండి, మీరు సమాజంలో జరుగుతున్న ఓరకలను చూడండి, సమాజంలో ఒకసారి మనుషులను చూడండి, మనుషుల ప్రవర్తనలు చూడండి. ఒక పక్క సమాజం ఏమైనా బాగుందా? బాగలేదు. ఒక పక్క సమాజం బాగోలేదు, సమాజంలో భయంకరమైన పరిస్థితులు తాండవిస్తూ ఉన్నాయి. అయినా మనుషులు ఏమైనా మార్పు ఉందంటే చెప్పండి, మీరు చెప్పండి, ఏమైనా మార్పు ఉందా? ఎంత జరుగుతున్నా కొంతైనా మార్పు ఉందా? సమాజంలో ఎంత జరుగుతున్నా కొంతైనా మార్పు ఉందా? అంతా పక్కన పెట్టండి, కొంతైనా మార్పు ఎక్కడ ఉందండి? ప్రేమణ దేవుని పిల్లలాగా ఆలోచించండి. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలని ఎన్నో అమూల్యమైన మాటలు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. సందర్భాన్ని మనం చూద్దాం. నిజంగా ఇశ్రాయేలు చరిత్రను బైబిల్ గ్రంథంలో దేవుడు నిక్షిప్తం చేస్తూ వాళ్ళ గురించి పదే పదే పునరావృతం చేస్తూ వారికి ఏం చెప్పాడు, వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించాడు, ప్రవర్తించిన తర్వాత వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళు ఎటువంటి స్వభావంలో ఉన్నారు, అలా మీరు ఉండకూడదనే ఉద్దేశంతో ఎన్నో మాటలు రాయించాడు. ఆ సందర్భంలో ఒక సందర్భాన్ని మనం ఆలోచిద్దాం, విశ్లేషిద్దాం. ఒకసారి ఆలోచించండి. కీర్తన గ్రంథంలో 78వ అధ్యాయంలో ఒక చక్కటి మరి సందర్భాన్ని దేవుడు పొందుపరచడం జరిగింది. నిజంగా మొదటి వచ్చిన ఒకసారి చదవండి. 78వ అధ్యాయం, కీర్తన గ్రంథము 78వ అధ్యాయము మొదటి వచ్చిన చెప్తున్నా చూడండి. దేవుడు, నా జనులారా నా బోధకు చెవి ఒగ్గిడి, చెవి ఒగ్గండి. నా జనులారా నేను చెప్పే బోధకు, నేను చెప్పే మాటలు మీరు ఏం చేయాలి? చెవి ఒగ్గండి అని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? చెవి పెట్టేవాడు ఎవరు ఉన్నారా? లేరు. మాట వినే పరిస్థితులు లేరు. ముందే చెప్పారు కదండి. ఎవరికి వాళ్ళు ఈ రోజున సమాజంలో బ్రతుకుతున్నవాడు కానీ, సంఘాల్లో బ్రతుకుతున్నవాడు కానీ, సమాజంలో దేవుడంటే లెక్క లేని వాళ్ళు కానీ, దేవుడంటే లెక్క ఉన్నవాళ్ళు కానీ, కొంతమంది మన దేవుడు అంటే ఇష్టపడిన దేవుడు భక్తులు సంఘానికి వచ్చేవాడు కానీ, ఎవరైనా కానీ ఆయన మాటకి ఎవరు చెడుగుతున్నారు, ఆయన మాటకి ఎవరు గౌరవిస్తున్నారు, ఆయన మాటకి ఎవరు తలవొక్కుతున్నారు, ఆయన మాటకి ఎవరు గౌరవిస్తున్నారు అని ఎవరికి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోగలిగితే నిజంగా దేవుడు మాట వినేవాడు ఎక్కడ మనకు కనపడండి. కనబడితే ఈరోజు పరిస్థితులు ఉండేది కాదు. అందుకే నేను చెప్తున్నానంటే, నా జనులారా నా బోధకు చెవి ఒక్కడి, నా నోటి మాటలకు చెవి ఒక్కడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదను, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఎన్నో ఉపమానం చెప్తాను, ఎన్నో చరిత్రలో జరిగిన సంఘటనలు చెప్తాను. కానీ మీరు ఏం చేయాలో తెలుసా? ఒకసారి మీరు మనసు ఒకసారి నా మాట రండి, మీరు ఆలోచించండి. ఆ తర్వాత ఏం చెప్పాడు? పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పేదను. మీ పితరులు చెప్పాను, మీ పితరులతో చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ ఇప్పుడు మీరేనంటున్నారు, ఈ తర్వాత మీరేనంటున్నారా? వినటం లేదు కదా అని ఆలోచన చెప్తున్నా చూడండి పిల్లలు, ఆలోచన చెప్తున్నా చూడండి. యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆతరమును పోలి ఉండక వారు ఆయన ఆజ్ఞలను బయలున్నట్టు అంటున్నారు చూడండి. చరిత్రలో మీ పితరులందరూ కూడా తిరగబడ్డారు. మూర్ఖమైన హృదయంతో వారు బ్రతుకులు పాడు చేసుకున్నారు. దేవుని యందు వాళ్ళకి స్థిర హృదయం లేదు. అలా మీరు ఉండకూడదు. వాళ్ళగా మీ బ్రతుకులు మీరు పాడు చేసుకోకూడదు. వారి జీవిత చరిత్రలు చూడండి, వాళ్ళు ఎలా పతనమైపోయారు. కానీ మీరు మాత్రం నా బోధకు చెవి ఒగ్గండి. అందుకే మీకు సాక్ష్యాలుగా, మీకు ఉపకారముగా ఇదిగో ఈ చరిత్ర అంతా మీ కళ్ళ ముందు పెడుతున్నానని చెప్తున్నాడండి. దేవుడు ఎంత మంచివాడండి. ఒకసారి ఆలోచించండి, ఎన్ని సంఘటనలు రాయించాడండి అని కింద చెప్తున్నది. 8వ వచనంలో ఆయన యాకోబు సంతతికి శాసనమును నియమించను. ఎందుకో తెలుసా? వాళ్ళకి శాసనాలు ఇచ్చాడంట. ఆ శాసనాల ప్రకారం వాళ్ళు బ్రతకాలండి. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించారు, ధర్మాన్ని ఇచ్చారు. వాళ్ళకి ఒక చట్టాన్ని ఇచ్చాను. వారు ఏ విధంగా బ్రతకాలో చెప్పాను. వాళ్ళకి బ్రతుకు నేర్పాను. బ్రతుకు నివ్వటమే కాదు, బ్రతుకు ఎలా బ్రతకాలో బ్రతుకు నేర్పాను. కానీ వాళ్ళు విన్నారా? వాళ్ళు విన్నారా? చూడండి, కిందకోసరికి ఏం చెబుతున్నాడు? మన పితరులతో పుత్రులకు దాన్ని తెలుపుకోవాలని వారికి ఆజ్ఞాపించాను అని చెప్తే వాడు ఏం చేశారు తెలుసా? 10వ వచనం చెప్తున్నాడు వాళ్ళ గురించి. వారు ఏ నిబంధన అయితే, ఏ ధర్మాన్ని అయితే, ఏ శాసనాన్ని అయితే వాళ్ళకి ఇచ్చాడు, వారు బ్రతుకు మేలు కలిగించే విషయాలు వాళ్ళకి చెప్పాడు. దేవుని మాటను తేలిగ్గా తీసుకుని
ఉన్నారు. దేవుని మాటను పక్కన పెట్టారు, బ్రతుకును పాడు చేసుకున్నారు, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఏం చేశారంటే ఆడ కడకేం చేశారు తెలుసా? 10వ వచనం ఏం చెప్తున్నాడు? వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి. ఎవరి నిబంధన? ఎవరి నిబంధన? ఈ రోజున మనుషుల నిబంధన పట్టించుకున్న. ఉదాహరణకి ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, మనకు రాజ్యాంగం ఉంది, మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, ఇండియన్ ప్రొసీజర్స్ కోడ్ ఉంది. అంటే రకరకాల చట్టాలు ఉన్నాయి, రకరకాల శాసనాలు ఉన్నాయి. ఏ చట్టాన్ని ధిక్కరించినా, ఏ శాసనాన్ని ధిక్కరించినా భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషి శిక్షార్హుడవుతాడు. అవునా కదా? అవును. ఒక ట్రాఫిక్ రూల్ తప్పుకెళ్తే ఇమీడియట్ గా నీకు ఫైన్ వేస్తారు, నీకు శిక్ష వేస్తారు. ఎందుకంటే నువ్వు శిక్షగా అర్హుడు. ఎప్పుడైతే నిబంధనలు తప్పి పాటించావో, శాసనాలను తప్పి పాటిస్తే ఒక దేశ చట్టమే ఊరుకున్నప్పుడు యూనివర్సల్ పీనల్ కోడ్ ఎలా ఊరుకుంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి, బాగా ఆలోచించండి మీరు ఒక్కసారి. దేవుడు ఆజ్ఞను, దేవుడి శాసనాలను, దేవుడి కట్టలను పట్టించుకోకపోతే దేవుని శాసనం ఎలా యథార్థవంతులుగా తీర్చిదిద్దుతుంది. ఖచ్చితంగా ప్రతి మనిషిని కూడా నేరస్తుడుగా నిలబెడుతుంది దేవుని మాట. ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు? వారు దేవుని నిబంధనలు గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రం అనుసరించలేకపోయిరి. నిబంధనలు పాటించలేదట, ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయిరి. అయితే ఏం జరిగింది? తర్వాత ఏం చెప్పారు చూడండి. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలు వారు మరిచిపోయి. అప్ప ఇశ్రాయేలుకి ఎన్ని కార్యక్రమాలు చేశాడో తెలుసా అండి? ఎన్ని కార్యక్రమాలు చేశాడో తెలుసా? ఏమండి, వాళ్ళకి బ్రతుకునిచ్చి, తల్లి గర్భంలో వాళ్ళని నిలబెట్టి, ఆయుష్నిచ్చి, ప్రతిదీ వాళ్ళకి అనుగ్రహించి, మరలా తండ్రిని మరిచిపోతే వాళ్ళకంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, వారి కోసం ప్రవక్తలు పంపించి, పెద్దలను పంపించి, మీ బ్రతుకిదిరని చెప్పిన తర్వాత వాళ్ళని ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతుంటే అక్కడి నుంచి రప్పించడానికి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశాడే, ఆశ్చర్య కార్యక్రమాలు చేశాడే. వాళ్ళ కళ్ళ ముందు ఏమంటే ఎర్ర సముద్రాన్ని ఆయన చేశాడు కదండి దేవుడు. మేఘాల కింద నడిపించాడు, చెప్పులు ఆడకుండా, బట్టలు మాయకుండా చేశాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. అప్ప ఎన్ని లక్షల మందికి భోజనం పెట్టాడు ఆయన. వాడి కళ్ళ ముందు ఎన్నో ఆశ్చర్యకర కార్యక్రమాలు చేసినా, అన్ని కార్యక్రమాలు చేసి విడుదల చేసి వాళ్ళ ధర్మశాస్త్రాన్ని ఇస్తే ఆయన చేసిన కార్యక్రమాలు మర్చిపోయారు. ఆయన ధర్మశాస్త్రాన్ని కూడా మేరడానికి కూడా వెనకాలేదంటే ఎంత నీచులు, ఎంత దౌర్భాగ్యం ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆలోచించండి ప్రియారా. ఇదంతా ఎందుకు చెబుతున్నాడు మీకు అర్థమవుతుంది తర్వాత. ఇదంతా ఎందుకు చెబుతున్న తర్వాత అర్థమవుతుంది. ఈ చరిత్ర అంతా దేవుడు మన కళ్ళ ముందు ఎందుకు పెట్టాడో, ఈ రోజు మన బ్రతుకులు ఎలా ఉన్నాయో, మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం ఆలోచించాలి. ప్రతి మనిషి అనుభవించక తప్పదు. చేసిన తప్పుకి చేసిన శిక్షకు, చేసిన ప్రతి నేరానికి, ప్రతి తప్పుకి ఎక్కడే అనుభవిస్తాం, అక్కడ ఇంకా అనుభవిస్తాం. ఒకసారి రాసుకోండి మన దేవుడు పిల్లల. ఏమన్నాడు? ఐగుప్తు దేశంలో పోయిన క్షేత్రమందు వారిని పితరులు చూచుండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేశాను. ఆయన సముద్రం పాయలుగా చేసి వారిని అంతరించినట్టుగా చెప్పుకుంటూ వచ్చేటండి వాళ్ళ గురించి. ఆయన వాళ్ళు ఏం చేశారంటే 18 రోజులు చెప్తున్నాడు చూడండి. 17 చూడండి, ఫస్ట్ 17 చూడండి. ఆయన అద్భుత కార్యక్రమాన్ని చెప్పాడండి. ఏమండి, వారి కోసం సృష్టిని నడిపించడం కాకుండా వారి కోసం అద్భుత కళము ఎన్నో కార్యక్రమాలు చేసి వాళ్ళు విడిపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు చూడండి. 16 వచనంలో అయినను వారు ఆయనకు విరోధముగా. ఎవరికి విరోధం? ఎవరికండి విరోధం? బ్రతుకునిచ్చిన తండ్రిగా విరోధంగా బ్రతుకుతారు మనుషులు. అయిపోయారు, వాళ్ళ చరిత్ర అయిపోయింది. ఇంకా ఎవరికి విరోధంగా బ్రతకూడదో ఆయనకే విరోధంగా బ్రతికారు వాళ్ళు. బట్ ఎవరికి వాళ్ళ కళ్ళ ముందు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశాడు. అలాగేనండి ఈ రోజున మనుషులందరికీనండి నిజంగా ఈ రోజున నువ్వు నేను భూమి మీద నిలబడ్డామంటే కారణం చెప్పండి. నీ ప్రారంభం, నా ప్రారంభం తల్లి గర్భంలో ఒక చిన్న కణం కదండి, చిన్న మాంసపు ముద్ద కదండి. చిన్న ఎర్రటి ఆ మాంసపు ముద్దను ఈరోజు 6 అడుగుల మనిషిగా నిలబెట్టింది. అవునా కదా చెప్పండి. మీ ప్రారంభం ఏంటి, మన ప్రారంభం ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. తల్లి గర్భంలో చిన్న కణంగా ప్రారంభమైన మనం, మైక్రోస్కోప్ తో చూస్తేనే కనబడే కణం కలిగి ఉన్న మనం ఈరోజు ఒక మాంసపు ముద్దగా తయారై, ఒక కణం వేల కణాలుగా విభజన చెంది ఒక మాంసపు ముద్దగా మారి, ఆ మాంసపు ముద్ద నుంచి 6 అడుగులు ఈ దేహంతో లేదా 5 అడుగులు ఈ దేహంతో రకరకాల అవయవాలతో తీర్చిదిద్దాడే కన్న తండ్రి దేవుడు.
నువ్వు పుట్టగానే తల్లి స్తన్యములోంచి మంచి పౌష్టికమైన పాలు నడిపించాడే దేవుడు. మనుషులందరూ బ్రతకడానికి పంచభూతాలు నడిపిస్తున్నాడే దేవుడు. ప్రతినిత్యం మనిషి బ్రతుకుతున్నాడంటే, తింటున్నాడంటే, జీవిస్తున్నాడంటే, ఉనికి కలిగి ఉన్నాడంటే కారణం ఆయన కదా. ప్రతినిత్యం మనుషుల కోసం దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యక్రమాలు చేస్తున్నాడండి. ప్రతినిత్యం మనిషి బ్రతుకుతున్నాడంటే మనిషి కోసం దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. అయినా మనుషులు ఏం చేశారో తెలుసండి? ఆనాడు ఇశ్రాయేలు ఏం చేశారండి? ఏం చెప్పాడు? 17వ వచనం చూద్దామండి. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చింది. ఇంకను పాపము చేయుచునే వచ్చింది. ఎవరు? ఇశ్రాయేలు. కానీ ఈరోజు మనుషులందరూ కూడానండి, ఈరోజు మనుషులందరూ కూడానండి ఎన్ని మాటలు హెచ్చరించినా, సమాజంలో ఎంత ఘోరకలి జరుగుతున్నాను, ఎంత జరిగినను, ఎంత జరిగిపోతున్నాను. ఏమండి, ఎవరైనా ఎంతైనా వాడు బ్రతుకులు మార్చుకుంటున్నారో చెప్పండి? ఇంకా దేవుడికి విరోధంగా, ఇంకా విరోధంగా మనుషులు మారిపోతున్నారు, ఇంకా దారుణంగా మనుషులు మారిపోతున్నారు. ప్రియమైన దేవుడి పిల్లలు ఆలోచించండి. తర్వాత ఏమన్నా తెలుసా? అడవిలో మహోన్నతుడు మీద తిరగబడ్డారంటండి, దేవుడి మీద తిరగబడ్డ. ఆ తర్వాత వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములో దేవుని శోధించిరి. దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టారు, దేవుడిని దూషించడం మొదలు పెట్టారు, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టారు, దేవుడికి విరోధంగా మారిపోయారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? 19వ వచనం చదవండి ప్రియులారా, 29వ వచనం చదవండి ప్రియమైన దేవుని పిల్లలారా. 29వ వచనం నుంచి, వారు కడుపారా తిని తలిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను, వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో నుండగానే దేవుని కోపము వారి మీద దిగెను అని. ఎందుకు దిగిపోయిందో తెలుసా దేవుని కోపం? దేవుడి కోపం ఏమండి? ఇలాంటి మాటలు ఎక్కడ చెప్పరండి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే వాస్తవాలు మీకు అర్థమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులకి ఏమండి ఏం దిగింది? ఇప్పుడు దేవుడి కోపం దిగింది. అంతే కదండి. ప్రభుత్వంగా మనం వ్యతిరేకంగా మాట్లాడినా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినా ప్రభుత్వం యొక్క కోపం మన మీద దిగుతుందా లేదా? ఖచ్చితంగా దిగుతుంది. నిన్ను జైల్లో పెడతారు, నిన్ను హింసిస్తారు, నిన్ను బాధిస్తారు. అలాగే దేవుడి చట్టానికి ఎదురు తిరిగిన ప్రతి మనిషి కూడా, తప్పు చేసిన ప్రతి మనిషి మీద ఎవరి కోపం తిరుగుతుందో తెలుసా? మనుషులు చట్టాలకు నువ్వు కనబడకపోవచ్చు, నీ తప్పులు, నీ పాపాలు, నీ దోషాలు, నీ అహంకారం, నీ గర్వం మనుషులు పట్టించుకోలేకపోవచ్చు, మనుషులు చట్టాలు పట్టించుకోలేకపోవచ్చు. కానీ పరలోకము నుంచి దేవుడు కోపం కిందకి దిగుతుంది అని చెప్తున్నా చూడండి. ఆ దిగితే ఏమవుతుంది? వారి నోళ్ళలోనే మాంసం ఉండిపోయిందంట. పలసంలోనే మాంసం ఉండగానే దేవుడి కోపం వారి మీద దిగను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను అని చూడండి. ఈరోజు కూడా అంతేనండి. ఈ రోజున కరోనా కండి, ఈడు బలిసినోడా, ఈడు డబ్బునోడా, ఈడు ప్రధానమంత్రి, ఇతను ముఖ్యమంత్రి, లేకపోతే ఇంకోటా, లేకపోతే రాజకీయవేత్త లేదు. కరోనాకి ఎవరిలో దూరిపోతుందో తెలియదు, ఎవరిని పడేస్తుందో తెలియదు, ఎవరికి ఏ హాని జరుగుతుందో తెలియదు. భయంకరమైన రోగంతో ప్రపంచం అంతా కూడా అతలాకుతలమైపోతుంది. ఎందుకో తెలుసా? మనుషుల మీదకి దేవుని కోపం దిగిందన్న సంగతి ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఏమంటే ఇంకా చూడండి, బాగా ఆలోచించండి. ఒక పక్క మాంసం పళ్ళలోనే ఉండగానే ఇంకా చస్తూనే ఉన్నారు, దేవుడు కోపం మీద దిగిపోయింది, శిక్ష అనుభవిస్తున్నారు. అయినా ఏమంటే 32వ వచనం ఏం జరిగిందో చూడండి. అయినా ఏం చేశారు చూడండి. 32వ వచనం, ఎంత జరిగినను, ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి, నెంబర్ 1 పాయింట్ అండి ఇది. ఏమంటే ఆల్రెడీ దేవుడు కోపం దిగుతుంది, వాళ్ళని శిక్షిస్తుంది, వాళ్ళని దండిస్తుంది. ఓ పక్కన బలిసిన వాళ్ళందరూ పడిపోతున్నారు, కళ్ళ ముందు నగ్న సత్యాలు కనబడుతున్నాయి, ప్రత్యక్ష సాక్ష్యాలు కనబడుతున్నాయి. అయినా మార్పు చెందారు వాళ్ళు? చందల ఎంత జరిగినను ఒక పక్క శవాలు పడిపోతున్నాను, వారు ఇంకను పాపము చేయుచున్నారు. ఎంత జరిగినా ఏమండి ఎంతైనా మార్పు ఉండదండి. మూర్ఖులకి ఏముంటుంది చెప్పండి, అజ్ఞానులకి ఏముంటుంది చెప్పండి, ప్రియమైనకి ఏముంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమండి రోజు సమాజం అంతా ఇంత భయంకరమైన తెగుడుతో, రోగంతో అస్తవ్యస్తమైపోతుంది. ఇప్పటికైనా ఆలోచించాలి కదండి. అదే నేను ఏం చేసాము, ఎందుకు ఎలా జరుగుతుంది, అమ్మో ఏంటి భయంకరమైన విపత్తు. ఇప్పటికైనా మన బ్రతుకులు ఏమండి బాగు చేసుకోకపోతే, మన హృదయాలను శుద్ధత చేసుకోకపోతే, మన బ్రతుకులు కడుక్కోకపోతే
ఇప్పుడేం తగ్గుద్దని చూస్తున్నామండి. ఇంకా నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఎవరి కోసం పదలు, ఎవరి కోసం కక్షలు, ఎవరి కోసం ఈ జీవితం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఈ భూమి మీద ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఈ రోజు కనపడి వాడు రేపొద్దు ఉంటాడని తెలీదు. ఒక గంటలో కనపడిన వాడు ఒక గంట తర్వాత ఉంటాడని తెలీదు. ఏమంటే బ్రతుకున్నాడు కొంతకాలం అందరం కలిసి ఐకమత్యంతో మంచిగా మేలు చేసేవారుగా ఉండవలసింది పోయి, సమాధానంగా బ్రతకవలసింది పోయి, ఈ రోజున మనుషులు ఎలా మారిపోయారో తెలుసండి. ఏమంటే బైబిల్ పట్టుకున్నవాడు కూడా సమాధానం లేకుండా ఒకరి మీద ఒకరు గొడవలు, కక్షలు, కార్పణ్యాలు ఎంతకాలం బ్రతుకుంటామండి చెప్పండి? ప్రేమ దేవుడు ఒకరు చచ్చిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు, అయ్యో కొన్నాళ్ళు బ్రతుకుంటే బాగుండేది. చచ్చిపోయిన తర్వాత శవం దగ్గర ప్రేమను చూపిస్తున్నారు. ఇన్ని స్వీట్లు, ఇంత మాంసం, ఇంత బిర్యానీ. చచ్చిపోయిన తర్వాత ఎవరు తింటారయ్యా? ఎవరి కోసం? బ్రతికుండగానే నీ ప్రేమను చూపించు. బ్రతికుండగానే పుట్టుకాడికి తీసుకున్నారు. చచ్చిపోయిన తర్వాత ఫోటో నిన్ను పెడితే, చచ్చిపోయిన తర్వాత కాళ్ళకు దండం పెడితే, చచ్చిపోయిన తర్వాత శవానికి అలంకరణ చేస్తే, చచ్చిపోయిన తర్వాత మొహానికి పౌడర్ పూస్తే ఉపయోగమా? బ్రతికుండగా ప్రేమ చూపించండి. కాబట్టి భార్య భర్తలండి, బ్రతికుండగా నీ భార్య మీద నువ్వు ప్రేమ చూపించు. భర్తగా బ్రతికుండగా నీ భర్త మీద నువ్వు ప్రేమ చూపించు. నీ సహోదరుల మీద నువ్వు ప్రేమ చూపించు. చచ్చిపోయిన తర్వాత అయ్యో చచ్చిపోయి అనుకుంటారు ప్రజలు. బ్రతికుండగానే మేము చూపించవచ్చు కదా, బ్రతికుండగానే ప్రేమ చూపించవచ్చు కదా. ఎంతకాలం అండి ఉన్న కొంతకాలం భూమి మీద బ్రతికి, కొంతకాలం ఎందుకండి ఇవన్నీ మనకి? అందుకేనండి బైబిల్ ఏమన్నా తెలుసా? సత్యమైతే సాధ్యమైనంత వరకు మీ సహోదరులతో సమాధానం కలిగి ఉండండి. ఏం మాట్లాడేది ఆయన, ఏ మాట మాట్లాడినా ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం, ఒక చరిత్ర. నిజంగా అదే సమాధానం బట్టి ఈరోజు మనుషుల్లో ఉంటే ఏమండి కుటుంబాలు గొడవ అవుతాయండి. ఒక భార్యకి భర్తకి మధ్య సమాధానం ఉంటే ఎక్కడైనా కుటుంబ కలహాలు ఉంటాయండి. ఒక వాడకట్లో అందరితో సఖ్యత సమాధానం ఉంటే ఎక్కడైనా గొడవ జరుగుతాయండి. ఈ రోజున వాడకట్లో గొడవలు, కుటుంబాల్లో గొడవలు, ఊరిలో గొడవలు, సమాజంలో గొడవలు, సంఘాల్లో కూడా గొడవలు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏంటండి? యేసు వచ్చి 2000 సంవత్సరాలు అవుతుందండి. ఇక క్రైస్తవులు ఏం నేర్చుకున్నారు? సమాజం నేర్చుకుంది. సమాధానం కలిగి ఉండండి. అందుకే ఏముంది యేసుక్రీస్తు, నీ బలిపీఠాలు, నీ భక్తి విధానం పక్కన పెట్టు, ముందు నీ సోదరుడితో వెళ్ళి సమాధాన పడాలండి. ఎందుకన్నాడండి? ఎక్కడుందండి సమాధానం? చచ్చిపోయిన తర్వాత అబ్బో చచ్చిపోయిన లేకపోతే అంతా అయిపోయిన తర్వాత ఏడవటం కాదు, ఉండగానే ప్రేమ చూపించు. ఏడాలండి మనుషులు ఎంత మూర్ఖంగా మారిపోతున్నారండి. తుచ్చమైన ఈ జీవితం అండి, ఈ జీవితం చిన్నదని తెలుసుకుంటే ఎప్పుడు పోతాం? ఖచ్చితంగా చచ్చిపోతామండి. నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతా. చచ్చిపోయేలో మనకు అవసరం అంటే తగ్గించుకో, తప్పే ఉంది. అందుకే ఆత్మఫలాలు చేర్చాడండి. ఉందా? సమాధానం, సాత్వికం అని. ఏమంటే ఆత్మఫలాలు ఎందుకు చేర్చాడో తెలుసా? అందుకేనండి గొప్ప భాగ్యం అది. ప్రేమణ దేవుడి పిల్లలు ఆలోచించాడు. రోజున మనుషులు మార్పులు లేవు. ఎంత జరుగునను వారు ఇంకనూ పాపము చేయొచ్చు, ఎంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు. అంటే ఈరోజు మీరు ఆలోచించండి ప్రేమణ దేవుడి పిల్లలరా, నిజంగా ఇంత ఘోరకని సమాజంలో జరుగుతున్నా ఎప్పటికైనా పాపాలు ఆగాయా? ఏమండి ఎప్పటికైనా పాపాలు ఆగాయా? లేదు. ఎవడు పలాడితే ఎవడు మనస్తత్వాన్ని వాడు ప్రదర్శిస్తూ వెళ్ళిపోతున్నారు అంతే. మరి భయం రాదా సమాజానికి? భయం రాదా? ఎంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు అన్నాడు. చూడండి, కొంతమంది ఉంటారండి మనలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారండి. వెంటనే ఏదన్నా ఆపద రాగానే ఇంకెంత తెలిసే దేవుడు పాపం పడిపోతాయి. తండ్రి క్షమించు తండ్రి, ఇంకెప్పుడు తప్పు చేయదు తండ్రి, నన్ను క్షమించు తండ్రి అని హృదయపూర్వకంగా అడుగుతారు. మళ్ళీ తెల్లారితే మళ్ళీ మామూలు. అదే తర్వాత కింద చూడ చదువుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఉంటారు, ప్రేమ మంచిగా ఉన్నప్పుడు దేవుడు గుర్తుకురాడు, కష్టం వస్తే దేవుడా ఎక్కడున్నావయ్యా, వీడి కష్టం తిరగకపోతే అసలు ఉన్నావని మాట్లాడడం కొంతమంది. రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు. ఏమండి 30 చెప్తాడు, అయినను వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారి నమ్మకముగా కైకొనలేదు. నోటి మాటతో వారు ఆయన్ని ముఖస్థుతి చేసిరి, తమ నాలుకతో ఆయన వద్ద బొంకిరి.
మొక్కుటం అండి మనుషులు, మొక్కస్తుతి చేయటం అండి, నోటితో దేవుని మాట్లాడటం అండి. ఎవరు హృదయపూర్వకంగా దేవుని మాట ప్రకారం బ్రతుకుతున్నారు చెప్పండి? ఎవరు హృదయపూర్వకంగా దేవుడి మాట ప్రకారం బ్రతుకుతున్నారు చెప్పండి? నా బ్రతుకును దేవుని మాటతో తీర్చిదిద్దుకోవాలి, ఎప్పటికైనా నా బ్రతుకును మార్చుకోవాలనుకుంటున్నారు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలు. ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి అని చెప్పుకుంటూ వచ్చి ఏమండి తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకున్నాడు తండ్రి. ఇంకా చూస్తున్నాడండి, ఇంకా మళ్ళీ ఎందుకు సహిస్తున్నాడు తెలుసండి? మనం పుణ్యాత్ములు కాదండి, గుర్తుపెట్టుకోండి. చెప్పే నేను, కూర్చున్న మీరు, లేకపోతే విని అంతమంది కూడా పుణ్యాత్ములని మన భూమి మీద ఉంచలేదు. తన మనసుని అణుచుకుంటున్నాడు తండ్రి. పలుమార్లు తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. ఇంకా ఏమైనా మాట్లాడేమో, ఇంకా తమ జీవితాలు ఏమైనా మార్చుకుంటారేమో అని అణుచుకుంటున్నాడు చూడండి. అయినా సరేనండి చూడండి, దాన్ని చాలా చాతకానితనంగా తీసుకుంటున్నారు మనుషులు. ఆయన కోపాన్ని ఆపుకుంటుంటే, తన మనసుని అణుచుకుంటుంటే, ఇంకా పోలేవాడు మారతాడని దేవుడు అనుకుంటుంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారో తెలుసండి? ఎవరు 41 రోజులు చదవండి, 41 రోజులు ఏం చెప్తున్నారు చూడండి. మాటి మాటికి వారు దేవుడిని శోధించి, ఎందుకు శోధిస్తున్నారు తెలుసా? ఏం కాదండి, నాకు ఆడే రాదు కదా, కరోనా ఏమన్నా మామూలు మన ఊళ్ళోకి వచ్చిందా, నా దగ్గరకు వచ్చిందా? రాదు అనే లేదు, నాకేం కాదు, నేను క్షేమంగానే ఉన్నాను. నాకు దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరత నాకేంటి? దేవుడి కోసం బ్రతకవలసిన అవసరత నాకేంటి? ఏమన్నాడు? ఏమని? మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి, ఇశ్రాయేలీయులు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి అని చూడండి. అంత బాగుంది. మాటి మాటికి ఇశ్రాయేలు దేవునికి సంతాపం కలిగించారా? బాధను కలిగించారా? ఎవరికి? కన్న తండ్రి దేవునికి బాధ కలిగించారండి మనుషులు. బ్రతుకునిచ్చిన తండ్రికి ఏమండి నెమ్మది లేకుండా చేశారండి మనుషులు, నెమ్మది లేకుండా చేశారు. బాధపడుతున్నాడు ఆయన. దాన్ని కూడా చేతగాని తనంగా తీసుకుంటే మనం బాగుపడం ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించాలి. మనం బాగుపడమండి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి మనిషి కూడా దిద్దుకోవాలి, ప్రతి మనిషి కూడా ఆలోచించాలి. బాధపెడుతున్నారా? శోధించారా? బాధపడుతున్నారా? సంతాపం చెందుతున్నారా? సంతాపం చెందితే బాధపడతాడు ఊరుకుంటాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మనుషులందరూ ఏ రకంగా మారిపోయారో తెలుసా? ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఆయన ప్రవక్త హెచ్కేలు నిజంగా ఎంత పౌరుషంగా దేవుడు మాటలు ప్రకటిస్తాడు మానవుడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. హెచ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో నిజంగా ఒక అద్భుతమైన మాటలు ఆయన కూడా ఏమో మాట్లాడుతారు మీరు ఆలోచిస్తే. హెచ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం. ఏమంటే ఎటు దేశంలోకి? ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో, నా ధర్మశాస్త్రాన్ని, నా నిబంధనను, నా కట్టడను, నా శాసనాలను, నా కార్యక్రమాలను మరిచి ఇష్టానుసారంగా బ్రతుకుతే, వారిని దిద్దటానికి ఎన్నో కార్యక్రమాలను చేస్తే అవి చూసి కూడా వాడు బ్రతుకులు మార్చుకోకపోతే, ఇంత జరిగినను వారు పాపము చేసుకుంటున్న ముందుకు వెళ్ళిపోయి, ఇంత జరిగినను ఆనాడు చరిత్ర ఇశ్రాయేలు అందరూ కూడా పాపం చేసుకుంటూ వెళ్తున్నారు. ఈనాటికి ప్రజలు కూడా ఎటువంటి పరిస్థితులు సమాజంలో కనబడుతున్నా వాళ్ళు కూడా పాపము చేయుచునే ముందుకు వెళుతున్నారు. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో ఆ దేశానికి, ఆ ప్రజలకు నేను విరోధిని. దేవుడి మీదకి విరోధాన్ని పెట్టుకున్నారని మనుషులందరూ. దేవుడితో విరోధం నిజమండి, దేవుడితో విరోధం పెట్టుకున్నారు. అందుకే అటు 19వ వచనం చెప్తున్నాడు చూడండి. 19వ వచనంలో అట్టి దేశములోనికి తెగులు పంపి, ఏమంపి? మరి తెగులు కాకపోతే ఏమవుతారు చెప్పండి మన మీదకి? ఏమండి హాయిగా తేలి తాగలరా నాయన అంటే, మాకు తేలొద్దు, మాకు తెగిలే కావాలి. మాకు తేలి అంటే మాటలొద్దు, తేలి అసలు వద్దు, మంచారం మాకొద్దు, మాకు తెగులే కావాలి. అలా ఇష్టం అదే కోరుకున్నారండి. ఈనాడు మనం కూడా కోరుకోవట్లేదా చెప్పండి? అట్టి దేశంలోకి, ఏ దేశమైతే దేవుడికి సంతాపాన్ని నిలుపుతుందో, ఏ దేశమైతే దేవుడిని మాటి మాటికి శోధిస్తుందో, ఏ దేశమైతే మనుషులందరూ దేవుడికి, ఏ దేశం ప్రజలైతే మనుషులందరూ దేవుడికి విరోధంగా తిరుగుతారు. ఈరోజు చైనా దేశం అండి, చైనా ఇంటి భారతదేశం తిరగలేదా?
అమెరికా తిరగలేదా? ఒక బ్రెజిల్ తిరగలేదా? ఏ దేశం దేవుని దృష్టికి అనుకూలంగా చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. చైనా వాళ్ళు పంపించేశారు, చైనా వాళ్ళు అత్యున్నారు ఇక్కడ తిట్టుకుంటుందండి. నీ బ్రతుకు బాగుందా? ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. చైనాలో చేసిన పనులు నువ్వు చేయలేదా? నేను చేయలేదా? అందరూ చేశారు కాబట్టి ఈ రోజున ప్రపంచం అంతా కూడా తెగులు వెళ్ళిపోయింది. ఆ దేశం మీదకు తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమగుటకై ప్రాణహాని కలుగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడలా. ఎంత బాగుందంటే దేవుడు రౌద్రాన్ని కుమ్మరిస్తాడట, కోపాన్ని కుమ్మరిస్తాడట. ఎందుకు తెగులును పంపించి మనుషులను పశువులను కూడా నాశనం చేసేస్తాను దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఆలోచించాడు అని కిందకు 23వ వచనం చెప్తున్నాడు చూడండి. 23వ వచనంలో మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసినదంతా నిర్హేతుగా చేయలేదని. అవును, చాలా మంది మాట్లాడతారండి. చాలా మంది ఏం మాట్లాడతారు? పుట్టి మాట్లాడుతున్నారు. అవును, దేవుడు తెగులు పంపిస్తాడా? ఏమంటే దేవుడు తెగులు పంపిస్తాడా? దేవుడు చంపేస్తాడా? అమ్మో, పశువులు ఏం చేశాయి? అంతే కదండి. పశువులు ఏం చేశాయి? పిల్లలు ఏం చేశారు? పశు పిల్లలు వాళ్ళు ఏం చేశారు అని మూర్ఖంగా మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తే కింద చెప్తున్నాడు. అట్లాంటి వాళ్ళు ఈ రోజు మనుషులు చేసే పనులు ఒక్కసారి మీరు ఆలోచించండి. మనుషుల మనస్తత్వాల గురించి ఒకసారి మీరు ఆలోచించండి. ఎంత క్రూరులుగా, ఎంత రాక్షసులుగా సమాజంలో బ్రతుకుతారు తెలుసా? కనీసం పక్కవాడి గురించి పట్టించుకోని పరిస్థితి సమాజం వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళ గురించే పట్టించుకోని పరిస్థితి సమాజం వెళ్ళిపోయింది. పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు, అన్నదమ్ములను అబ్బబ్బ ఇంట్లోనే పట్టించుకోకపోతే సమాజంలో పరిస్థితి ఒకసారి ఎవరి స్వార్థం కోసం వాడు బ్రతుకుతున్నారు, ఎవరి కోరిక నెరవేర్చడం కోసం వాడు బ్రతుకుతున్నారు, అన్యాయంతో బ్రతుకుతున్నారు, అక్రమాలతో బ్రతుకుతున్నారు కాదా? ఒకసారి మీరు ఆలోచించండి. ఎట్లాంటి వాడు దేవుడు ఎలా ఊరుకుంటాడు అనుకుంటే పొరపాటు అండి. ఊరుకుంటాడు అనుకుంటే పొరపాటు. మీరు వారి ప్రవర్తనను క్రియలు చూసి నువ్వు అర్థమైతే, వాడి ప్రవర్తన వాడి క్రియ నీకు అర్థమైతే నేను చేసింది న్యాయమే. దేవుడు అంటున్నాడండి, నేను చేసింది న్యాయమే నీకు అర్థమవుతుంది అన్నట్టు. చూడండి, న్యాయంగా ఎవరికి అర్థమవుతుంది తెలుసా? నువ్వు దౌర్భాగ్యుడు మూర్ఖుడు కాకపోతే నీకు అర్థమవుతుంది. నీకు అర్థం కావట్లేదు, మరి ఏం చేస్తాను చెప్పు? మీరు వారి ప్రవర్తన క్రియలు చూసి నేను చేసినంత నిర్హేతుగా చేయలేదని మీరు తెలుసుకొని ఓదార్పు పొందుతారు. మన చూడండి, ఇప్పుడు అంటే మనం అంటే కాదు, కొంతమంది భక్తులు ఉంటారు కదండి, అందరూ కావాలా? నిజంగా ఈ యొక్క మనుషుల మీద రావడం న్యాయమే, కరెక్టే అని భక్తుడికి మాత్రం ఆనందం ఉంటుందంటే, ఓదార్పు ఉంటుందంట, ఆనందపడతాడంట భక్తుడు అని తెలుసుకునేవాడు కూడా ఉంటారని చెబుతున్నాడు. ప్రేమ దేవుడు పిల్లలు ఆలోచించాడు. ఒకసారి ఆలోచించాడు. కాబట్టి మాట చెప్పి ఒక సందర్భాన్ని చెప్పి ముగిస్తాను చూడండి. మనం అనుకుంటామండి, ఒక తప్పు చేసి ఒక పాపం చేసి అది ఏం కాదులే మనం తప్పించుకుంటాం, దేవుడు మనల్ని క్షమిస్తాడు అనుకుంటామండి. కానీ మీరు ఆలోచిస్తే నిజంగా బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో, దానిలో రాయించిన సందర్భాలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనండి, చేసిన ప్రతి తప్పు ప్రతి అన్యాయానికి మనం మూల్యం చెల్లించుకుని తప్పదండి. నిజమండి. ఈ భూమి మీద మనం చేసే ప్రతి తప్పు నువ్వు సహోదరుడి పట్ల చేస్తావా, సహోదరుడి పట్ల చేస్తావా, తల్లిదండ్రుల పట్ల చేస్తావా, లేకపోతే నీ పిల్లల పట్ల చేస్తావా, లేకపోతే దేవుని పట్ల చేస్తావా? నువ్వు ఏం చేసినా నీ తప్పు నీ పాపం నిన్ను విడిచిపెట్టదు. గుర్తుపెట్టుకోండి. చూపిస్తాను, సందర్భాలు చూపిస్తాను మీకు. విడిచిపెట్టదు, ఎవరు విడిచిపెట్టదు. అందుకే ఉపాధ్యాయ గ్రంథంలో మాట్లాడాడండి. 1:15 మీ అందరికీ తెలుసు. చూడండి ఒకసారి. ఉపాధ్యాయ గ్రంథం 1:15 వచనంలో ఒక చక్కటి మాట చెప్తున్నాడు చూడండి. నిజంగా ప్రతి మనిషి కూడా కనుగుప్పి కలిగించే విషయాలండి ఇవన్నీ కూడా. ఎవడో చూడలేదు అనుకుంటారు కొంతమంది, చూసి తప్పులు చేసేవాడు కొంతమంది, చూడకుండా పాపాలు చేసేవాడు ఇంకొంతమంది. అని ఎవడో చూడలేదు కదా. ఏం కాదులే, ఏం అవ్వదులే, దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే, దేవుడు కార్యక్రమాలు చేయకపోతే, దేవుడికి అన్యాయం చేస్తే ఏమవుతుంది అని క్షమిస్తాడు అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి తల్లిదండ్రులు, పిల్లలు, సహోదరులు, సమాజంలో ప్రతి మనిషి కూడా ఆలోచించవలసిన సందర్భం ఇదంతా కూడా. ఏం చెప్తున్నాడు? హోమాధ్యాయ 15వ వచనంలో యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. యెహోవా దినం అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు
చేసినట్లే నీకును చేయబడును. ఇప్పుడు నేనున్నానండి, నేనున్నాను. ఏమండి, విజయరాజు గారి పట్ల, లేకపోతే నదాని గారి పట్ల, లేకపోతే తిరుపతిస్వామి గారి పట్ల నేను అన్యాయం చేశాను. ఏదో వాళ్ళకి తెలియకుండా, వారి దృష్టికి వాళ్ళు తెలుసో తెలియకో ఒక తప్పు చేశాను. కానీ ఆ చేసిన తప్పు, ఆ చేసిన పొరపాటు, ఆ చేసిన మోసం, ఆ చేసిన అన్యాయం విడిచిపెడతానుకుంటే అవివేకం, అమాయకత్వం. నువ్వు ఏమైతే చేస్తావో, ఏమంటే తల్లిదండ్రులు పిల్లలకైనా సరే, పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తుంటారు. ఏమంటే అన్నదమ్ములు ఒకరికొకరు మోసం చేసుకుంటారు, సహోదరులు ఒకరికొకరు మోసం చేసుకుంటారు. ఎవరు మోసం చేశాక ప్రతి ఒక్కరు బ్రతికేది మోసం చేశానండి. మోసం చేయకుండా బ్రతకలేరు. నా ప్రజలకు మోసము ఆహారముగా మారిపోయింది, అలవాటుగా మారిపోతున్న హోషేయ గ్రంథంలో ఒక భక్తుడు మోసం చేసేసి నేను ఆ డబ్బులు సంపాదించేశాను, మోసం చేసి నా హృదయ కోరిక నెరవేర్చుకున్నాను అని సంకల్పం కొట్టుకుంటున్నాడు అందరూ. కానీ జాగ్రత్త, నీ పాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు చేసే తప్పు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు ఏదైతే చేసావో తిరిగి 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 ఖచ్చితంగా నీ జీవితంలో ఏదో రోజున ఆలసపడుతుంది. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. జాగ్రత్త అని హెచ్చరించాడండి దేవుడు. ఏమనుకుంటున్నాను చూపిస్తాను సందర్భం. ఆదికాండం తీయండి. మరి మనం చెప్పాలిగా, మీకు ప్రత్యక్ష ఉదాహరణ చెప్పాలిగా. ఆదికాండం 42వ అధ్యాయం తీయండి. ఏమండి, ఆదికాండము 42వ అధ్యాయంలో ఒక చక్కటి సందర్భాన్ని ఏమంటే దేవుడు పొందుపరిచాడు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే నిజంగా ఎలాంటి సంగతులు రాయించాడు ఒక్కసారి 42వ అధ్యాయము 21వ వచనం ఒక్కసారి మీరు ఆలోచించండి త్వరగా. అప్పుడు అతడు ఏమంటే 42వ అధ్యాయం 21వ వచనం అండి. అప్పుడు వారు అంటే చూడండి, 42వ అధ్యాయం 21వ వచనం ఆదికాండము 21. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. ఎవరు వీళ్ళు? ఎవరు మాట్లాడుకుంటున్నారు? ఏమండి, యోసేపు దృష్టి అన్నదమ్ములు చేసిన పాపం తిరిగి వచ్చేసింది. అప్పుడు అనుకున్నారు, ఏం కాదులే, నాన్న చెప్పేద్దాం, ఏమని దుష్టం వచ్చి తినేసిందని చెప్పేద్దాం, మన కక్ష మన 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 కోరికలు మనం నెరవేర్చేసుకుందాం, మనకి ఏం కాదు అనుకున్నారు. అనుకుని తమ జీవితాలు హాయి గడుపుతానుకుంటున్నారు. కానీ దేవుడు అప్పుడు ఉంటాడు కదా. నువ్వు చేసినప్పుడు నేను వెంటాడుతూనే ఉంటుంది కదా. ఉంటుంది వచ్చి తిరిగి వచ్చింది. మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళింది తెలుసా? ఏ సహోదరుడికైతే అన్యాయం చేశారో, ఏ సహోదరునైతే మోసం చేశారో, ఏ సహోదరునైతే చంపాలని చూశారో, అదే సహోదరుడు కాళ్ళ మీద పడ్డారని వచ్చి, అమ్మో మా కాళ్ళ తట్టుకోలేకపోతున్నాం, అవే లేకపోతే మేము బ్రతకలేము అన్నప్పుడు అన్నదమ్ములు గుర్తుపెట్టి నాయన వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్నాడు, గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అప్పుడు వాళ్ళు ఏం మాడుకున్నారో తెలుసా? అయితే ఇదిగో ఇవి పట్టుకెళ్ళండి, ఒక సహోదరు నా దగ్గర వదిలేయండి, మీ చిన్నవాడిని తీసుకురండి. చిన్నవాడు ఎవరు? ఆయన తమ్ముడు కదా, తీసుకురండి అని చెప్పాడు. అప్పుడు అనుకుంటున్నారండి, గుర్తొచ్చేసింది, వాళ్ళకి గుర్తుకొచ్చేసినాయి. ఏంటది? వాళ్ళు చేసిన తప్పుడు వాళ్ళకు మనకు గుర్తురావండి, కనీసం వాళ్ళకి గుర్తుకొచ్చింది. మనకు గుర్తుకొస్తాయా? అయ్యి ఈ సందర్భం మనం జరుగుతుంది, మనం ఎవరికో అన్యాయం చేసుకుంటాం ఆలోచించుకుంటాం మనం? లేదు, ఎప్పటికీ మనం శుద్ధులమే, మనం చేసిందే రైట్, నేను చెప్పిందే వాస్తవం. మూర్ఖత్వం ఉండేది. నేను చెప్పిందే రైటు, నేను చెప్పిందే జరగాలనుకోవడం మూర్ఖత్వం. దేవుని మాటను ధిక్కరించడం అది. అప్పుడు ఏమనుకుంటున్నాడు వాడు? అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధములకు శిక్ష పొందుతున్నాం. పశ్చాత్తాపడుతున్నారండి. నిజంగా మన సహోదరులను తప్పు చేశాం కదా. అంతేనండి, మనం కూడా పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల మనసును మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు బాధపడుతూనే ఏమంటారు, తర్వాత తిరిగి అదే కార్యక్రమానికి వచ్చిందనుకో, అప్పుడు ఏడుస్తావు, అయ్యో నేను ఆ రోజు నా తల్లిదండ్రులకి ఇలా చేశానే, అలా చేసుకుంటకపోతే ఈ రోజు నాకు ఇలా జరిగేది కాదు కదా. అప్పుడు ఏడ్చాను ఉపయోగమా? కానీ ఇక్కడ ఏడుస్తావు. చూడండి, బాగా ఆలోచించండి ఎలాంటి సందర్భాలండి. బైబిల్ మహాజ్ఞాన గ్రంథం అంటే. అప్పుడు వారు నిశ్చయంగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాము. అతడు మనల్ని బతిమాలుకున్నప్పుడు, బతిమాలాడు పాపం, చిన్నోడండి, వేసేపు బతిమాలాడయ్యా, నా మాట విను, నన్ను చంపకండి, నన్ను అలా పడేయకండి అని ఎంత బతిమాలాడండి పసివాడు. విన్నారండి? మూర్ఖత్వం కదా. ఏమంటే మన
మన ఇగోని సాటిస్ఫాక్షన్ చేసుకునేటప్పుడు ఎదుటి వాళ్ళు ఎంత బ్రతిమాలిన మనం వాళ్ళ మాట వినమండి. నిజమండి. అందుకే ఈ రోజు నేరాలు ఘోరాలు సమాజంలో జరుగుతుంది. ప్రేమ, కరుణ, అనురాగాలు లేకుండా పోలేడు, అన్ని విద్వేషాలండి. ప్రేమణ దేవుడు పిల్లలు ఆలోచించండి. ఇక ముందైనా ఇలాంటి కార్యక్రమం మన జీవితాలు జరగకుండా చూడండి. వీలైనంత బతుకు శక్యమైతే ప్రతి మనిషిలో సమాధానంగా ఉండండి, ప్రేమతో ఉండండి, మేలు చేయండి. అందుకే దేవుడు చెప్తుంది ఇవన్నీ కూడా. మేలు చేస్తే మీకేమో మీకు మంచి జరుగుతుంది. ఏమన్నాడు? అపరాధములకు శిక్ష పొందుతున్నాము, అతడు మనల్ని బతిమాలుకున్నప్పుడు మనం అతని వ్యాధులను చూసి వేరకపోతీమి అన్నట్టు. తర్వాత 22వ వచనం చదవండి. 22వ వచనం, మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయడం నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి కనుక అతని రక్తాపరాధం మన మీద మోపబడుతున్నదని వారికి ఉత్తరం ఇచ్చాను అన్నాడు. చూడండి, అయిపోయిందా? ఎక్కడ తాగిపోలేదండి. చివరికి వచ్చేసరికి 36వ వచనంలో చూడండి, ఒక అద్భుతమైన మాట. అక్కడ ఈసారి ఎవరు మాట్లాడుతున్నారు? యాకోబు గారు మాట్లాడుతున్నారు. చూడండి, వచ్చారు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా ఎక్కడ? యోసేపుకి అన్నదమ్ములకి మధ్య జరిగిన సిచ్యువేషన్ అంతా మన తండ్రికి చెప్పాలి కదా. మన నాన్న ఇవన్నీ ఇచ్చాడు, మరి నీ చిన్న కుమారుని తీసుకొచ్చి ఇస్తేనే కానీ మరలా ఇంకో కుమారుని ఇవ్వనంటున్నాడు అన్నప్పుడు అప్పుడు యాకోబు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు వారి తండ్రి యాకోబు వారిని చూసి, మీరు నన్ను పుత్రహీనులుగా చేయించున్నారు అన్నాడు. చూడండి, ఎరా బాబు, మీ వల్ల నాకు సుఖం లేదు కదా, మీ వల్ల ఆల్రెడీ ఒక సహోదరుని నేను కోల్పోయాను, ఒక బిడ్డను కోల్పోయాను, మరలా ఇంకో బిడ్డను కోల్పోయాను, మరలా ఎంతమందిని కోల్పోవాలి? ఎంతకాలం మీరు నన్ను మోసం చేస్తారు? మీ మాటలు నాకు నమ్మశక్యంగా లేవని చెప్తున్నాడు. ఎవరో యాకోబు. మరి యాకోబు మోసం చేయలేదా? యాకోబు మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మావను మోసం చేశాడు. మరి నీళ్ళు వదిలిపెడతా? యాకోబుని వదిలిపెట్టదు, దావీదుని వదిలిపెట్టదు, ఉదయ భాస్కర్ని విడిచిపెట్టదు, విజయ్ రాజు గారిని విడిచిపెట్టదు, ఎవరిని విడిచిపెట్టదు. దేవుడు చట్టానికి అందరూ సమానమే. దేవుడి చట్టానికి అందరూ సమానమే. చేసిన తప్పుకు ప్రతి మనిషి కూడా అనుభవించక తప్పదు. గుర్తుపెట్టుకోండి, అనుభవించక తప్పదు. నువ్వు ఏం చేస్తావో అదే నీ నెత్తి మీద పోతుంది. దేవుడికి అన్యాయం చేసిన, దేవుడికి అక్రమం చేసిన, దేవుడి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నడిచిన ప్రతి ఒక్కరికి శిక్ష రాక తప్పదు. ఎందుకై అలా చేస్తారు? నిజంగా ఎంత చక్కగా ఉంది సందర్భాలను కూడా. అలాగే దావీదు గారు ఎవరు ఏం చేశాడండి? ఒక సైనికుడు భార్యను చూసి మోహించి కావాలనుకున్నాడు, ఆఖరికి ఊరియాని చంపించేసి బచ్చి సొంతం చేసుకున్నాడు. విడిచిపెట్టాడు దేవుడు. అబ్షాలోము దగ్గర నుంచి పారిపోయాడు, ప్రాణభయంతో పారిపోయాడు. వదిలిపెట్టడు, ఎవరిని వదిలిపెట్టడు. ప్రేమ దేవుడు పిల్లలు ఆలోచించండి. అందుకే గలతీయులకు రాసిన పత్రిక ఒక అద్భుతమైన మాట. చివరిగా ఈ గలతీయులకు రాసిన పత్రిక కన్నా ముందు యోబు గ్రంథం 4వ అధ్యాయంలో చూడండి. తేమానీయుడైన ఎలీఫజు మాట్లాడే మాట అయినా ఎంత చక్కగా మాట్లాడుతున్నట్టు 4వ అధ్యాయంలో వచనంలో. యోబు గ్రంథం 4వ అధ్యాయంలో వచ్చిన ఒక మాట మాట్లాడుతున్నారు చూడండి. ప్రేమ దేవుని పిల్లలారా, ముందు నేను చూచినంత వరకు అక్రమమును దున్ని. ఏమండి? నేను చూచినంత వరకు అంటే ఎవరు? ఎలీఫజు అంట. యోబు స్నేహితుడు. ఒక స్నేహితుడు ఏం మాట్లాడుతున్నాడు? నేను చూసినంత వరకు ఒకవేళ అక్రమాన్ని దున్నాడు అనుకో, కీడును విత్తడానికి అక్రమాన్ని దున్ని ఆ పంటనే కోస్తారా? నిజమా కాదు చెప్పండి? నిజమా కాదు ఈ మాట? ఎవడు అక్రమాన్ని దున్నామండి, అక్రమం చేసాం, కీడు విత్తాం. నువ్వు చేసే ప్రతి కార్యక్రమం చెడ్డది. రేపు పొద్దున్న నీకు మేలు జరుగుతుంది అనుకుంటున్నావా? ఎలా జరుగుతుంది? జామ విత్తనం విత్తితే జామ పంటే వస్తుంది, మామిడి టెంకర విత్తితే మామిడికాయ వస్తుంది, వరి పంటను వేస్తే వరి పంటే వస్తుంది. అంతేకాని నువ్వు విత్తినగా వేరే వస్తాయా? రావు. ఇది వాస్తవం కాదా? ఇది పచ్చి నిజం. మరి నువ్వు కీడుకు విత్తితే, నువ్వు అన్యాయం చేస్తే, నువ్వు ఇష్టానుసారంగా బ్రతికితే నీకు మేలు జరగద్దని ఎవరు అలా అనుకుంటున్నావు? ఎలా ఊహించుకుంటున్నావు? నేను చూసినంత వరకు అన్యాయాన్ని దున్ని కీడును విత్తువాడికి అదే పంట కోసుకుంటాడు అన్నాడు. చూడండి, మనం కూడా అంతేనండి. గుర్తుపెట్టుకొని రాసేసుకోండి. అందుకేనండి నన్ను ఎవరు చూడలేదు అనుకోకండి, మనల్ని ఎవరో చూడలేదు అనుకోకండి. ఏమండి? ఇలా చూడు, 70 mm స్క్రీన్ మీద దేవుడు మన ప్రతి కార్యక్రమం చూస్తున్నాడండి. నిజమండి. తస్మాత్ జాగ్రత్త. చివరిగా
ఏమంటే యోబు ఇక్కడ తేమానీయుడైన ఎలీఫజ్ ఏం మాట్లాడాడో ఇప్పుడు గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో పౌలు గారు ఏమని చెప్తున్నాడు. ఈ పాఠం చూపించుకొని చాలా పాట చూడండి. 6 అధ్యాయం 7, 8, 9 వచ్చిన చూడండి, చక్కగా ఉంటాయి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7, 8, 9 వచ్చినాలనా మోసపోకండి. కాదండి, అదేనా? చదవండి. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే. ఎవరు చూడండి, ఎక్కడ యోబు గ్రంథంలో ఎలీఫజ్ మాట్లాడిన మాట ఏంటి? ఎన్నో వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు? సేమ్ కదండి, సేమ్. మనుషులు ఏ పంట విత్తునో. ఎందుకు పంట అంటున్నాడు? ఎందుకు పంటను గురించి చేస్తాడో తెలుసా? నీకు పంట అంటే ఏమండి, పంట అంటే చాలా ఇష్టం. నీ దృష్టి అంతా ఇప్పుడు తిండి మీద ఉంటుంది కదా, మరి ఎప్పుడు పంటలు పండించాలి, తినాలి కదా. అందుకే నీకు అర్థం అవుతుందని నువ్వు ఏ పంట విత్తుతావు. ఎందుకంటే కళ్ళ ముందు కనబడే ప్రత్యక్ష సత్యం నగర సత్యం కాబట్టి అంతా కూడా నువ్వు ఏ పంట విత్తుతావు అన్నాడు. ఏమన్నా చదవండి మాట. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయును. అంతే, ఖచ్చితంగా 100కి 100% నిజం. కాదనగలరని మాట్లాడనా? కాదనలేరు. నీ చేతితో నువ్వు ఏ పంట అయితే విత్తుతావో అదే పంట కోసుకుంటున్నావన్న ఎంత పచ్చి నిజమది. నువ్వు ఏ పని చేస్తావో అదే నీకు తిరిగి వస్తుందన్న సంగతి కూడా అంతే నిజం. గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఈ మాట అర్థమైతే ఎంత బాగుందండి. ఎవరికి ద్రోహం చేయవండి, ఎవరికి అన్యాయం చేయవండి, ఎవరి పట్ల అన్యాయంగా ప్రవర్తించండి, తర్వాత బాధపడవండి. ఆ పంట నేను పోయిన తర్వాత ఏమన్నాడు? ఎలాగనగా చూడు, ఇప్పుడు చెప్తున్నాడు చూడు. ఎలాగంటే తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి అది నాశనమైపోయే పంట కోసుకుంటావు అని చూడండి. అంటే నువ్వు శరీర సంబంధంగా ప్రవర్తించి, లోక ప్రకారంగా ప్రవర్తించి అదే పంట అదే కార్యక్రమాలు విత్తావనుకో, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుంటూ వెళ్ళిపోయావనుకో, మరలా నువ్వు ఏం చేస్తావని నెత్తి మీదకి వస్తుంది. నీ ఇష్టానుసారంగా బ్రతికితే నీకు అదే జరుగుతుంది, నీకు తగిన శాస్తి జరుగుతుంది. ఆనాడు ఇశ్రాయేలుకి అదే జరిగింది. మొక్కారు, మొక్కుస్తుతి చేశారు, దేవుడిని మాటికి వేధించారు, శోధించారు, సంతాపం పుట్టేలా చేశారు వాళ్ళు. ఎన్ని చేసినా ఈరోజు మనుషులు కూడా ఎన్ని చేసినా ఇంకా కాపాడుతున్నా దాన్ని తేలిగ్గా తీసుకున్న మనుషులు ఇష్టానుసారంగా బ్రతికితే, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే, నీ సహోదరు పట్ల నువ్వు అన్యాయం చేస్తే, దేవుడి మాట ప్రకారం నువ్వు బ్రతకపోతే నీకదే తిరిగి వస్తుంది. జాగ్రత్త అంటున్నాడు దేవుడు. శరీర క్రియలు నువ్వు విత్తితే అదే పంట, క్షయం అనే పంటను పోసుకుంటావు. తర్వాత అన్నాడు ఆత్మను బట్టి విత్తువాడు. అబ్బా, చాలా బాగుంది. ఆత్మను బట్టి నువ్వు విత్తే వరకు న్యాయంగా నీతిగా బ్రతుకుతున్నావా? చక్కగా బ్రతుకున్నావా? దేవుడి మాట ప్రకారం బ్రతుకుతున్నావా? తాత్కాలికంగా నీకు కష్టం వస్తుందేమో, కానీ నేను అందరం ఎక్కిస్తాడు దేవుడు. ఎందుకంటే పంట నాటిన కాడి నుంచి రైతు చాలా కష్టపడతాడు. విత్తనాలు విత్తన కాడి నుంచి, నీరు పెట్టే కాడి నుంచి, ఎరువు వేసే కాడి నుంచి, పురుగుల మందు జల్లే కాడి నుంచి అంతా జాగ్రత్త చూసుకున్న తర్వాత అబ్బబ్బ పంట కనబడుతుంటే, ఆ పంట లాభాలు దిగుతుంటే ఆ రైతుకి ఎంత సంతోషం. అలాగే నువ్వు న్యాయంగా, యథార్థంగా, నీతిగా దేవుని మాట ప్రకారం బ్రతికితే నీకంతకంటే రెట్టింపు సంతోషం వస్తుంది. ఆత్మ సంబంధంగా విత్తిన వాడు ఏమన్నది? ఆత్మ నుండి నిత్య జీవం అనే నిత్యము బ్రతుకుతావే నువ్వు. నిత్యము కళకళలాడిపోతావు, పచ్చ తోరణంలాగా కళకళలాడిపోతావు. నువ్వు ఆనందం కలుగుతుంది నీకు. ప్రేమని దేవుడి పిల్ల ఒక్కసారి ఆలోచించండి, ఎంత చక్కగా ఉన్నాయండి దేవుడి మాట, ఎంత చక్కగా. కాబట్టి ప్రేమని దేవుడి పిల్ల ఎప్పటికైనా ఈ బైబిల్లో ఉన్న మాటలను బట్టి, ఈ చరిత్రలో ఉన్న నిజంగా ఈ సందేశాలను బట్టి మన బ్రతుకులు మార్చుకోవాలి, మన జీవితాలు మార్చుకోవాలి. ఇంకా ఎంత విన్న తర్వాత కూడా నువ్వు ఇష్టానుసారంగా బ్రతికి నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాననుకుంటే, నోరు జారి కనీసం ఎవరినైనా కాని మాట అన్నా ఆ మాట కూడా సమాధానం చెప్పుకోవాలి. నిజమండి. ఇంకా మరి దేవుడి పట్ల నువ్వు చేసే ప్రతి అనే లెక్కడా ఎంత మాయకత్వంగా బ్రతుకుతున్నామండి మనం. అందుకే అన్నాడు, చాతనైన మట్టుకు మేలు చేసుకుంటూ వెళ్ళిపోండి, మేలే చేయండి. ఎప్పుడు ఏం త్యాగం చేసుకున్నామండి, మీరు సమాధానం పడిపోండి, మీరు చేసేది అంతే. ఏమో లేదు, కొంతకాలం పోతుంది, చచ్చిపోతాను. తర్వాత నేను చచ్చిపోతాను, సమయంలో చచ్చిపోతాడు.
ఎందుకు ఉన్నాడు సమయంలో నా గొడవ? ఎందుకు ఇతనికి అన్యాయం చేయటం నేను? ఎందుకు ఇతను ద్రోహం చేయటం? ఎందుకు ఇతని మీద అధికారం చెలాయించుకోవటం అవసరమా? అలా చెల్లిస్తే నాకు అదే జరుగుతుంది కదా, రేపు పొద్దున నాకు అదే జరుగుతుంది కదా. మరలా దేవుడు కన్నా చేస్తే నరకాన్ని పడేస్తాడు కదా. అదే మంచి చేస్తే, అదే మంచిగా ఉంటే, మా ఇద్దరు సమాధానం ఉంటే ఇతర పరిస్థితి బాగుంటుంది, నా పరిస్థితి బాగుంటుంది. అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం కదండి. మనందరం బాగుంటే దేవుడు బాగుంటాడు కదండి. దేవుడు బాగుంటే అబ్బా లోకం ఎంత బాగుంటుందండి. అలా ఎవరు ఆలోచిస్తున్నారండి? అలా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ఇటువంటి సందేశాలండి. ఏమండి, మనం ఏం చేస్తాం అదే మనకి తిరిగి వస్తుంది. జాగ్రత్త, కడుపు మూసుకొని ప్రార్థన చేసుకోవాలి. ప్రేమ నమ్మకం కలిగి మా ప్రియ పాలకులు కలిగిన ఆయన నిజంగా ఎలాంటి నాకు తండ్రి నిజంగా